సామిని గారు, మీరు ఒక అగ్రికల్చర్ ఫౌండర్గా ఉన్నారు. అలాగే పంటలకి మార్కెట్లో ఎలా పడితే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. టమాటాలు హైదరాబాద్ అయితే 100 రూపాయలకి 8 కిలోలని ఆటోల్లో పోసి అమ్ముతున్నారు. ఇప్పుడు వస్తూ కూడా నేను చూశాను. పంట ఎంతో కష్టపడి నాణ్యంగా ఉన్నాయి కాయలు. ఇలా ఒక పంటకని కాదు, మరీ పెరిషబుల్ కమాడిటీస్కి అయితే దారుణంగా రైతులు నష్టపోతున్న పరిస్థితి సందర్భాన్ని బట్టి. ఒక్కో రోజు అదే టమాటాలు 100 రూపాయలు ఉంటాయి, ఇవాళేమో 100 రూపాయలకి 8 కేజీలోనే 10 కేజీలు కూడా అమ్ముతున్నారు కొన్ని చోట్ల. సో ఈ బారిన పడకుండా అది మార్కెట్ మాయాజలమా లేకపోతే సప్లై డిమాండ్ గ్యాపా సమస్య మనకు తెలియదు. అయితే వాల్యూ అడిషన్ చాలామంది నిపుణులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, ప్రభుత్వాలు కూడా కొంత చెప్తున్నారు. కానీ నిజంగా రైతులకి చెయ్యి ఇచ్చి ఆదుకుంటున్న పరిస్థితి ఉందా? మీరు ఏ పంటలు పండిస్తారు, ఏ రకంగా వాటికి ప్రాసెసింగ్ కానీ వాల్యుయేషన్ కానీ చేస్తున్నారు సామిని గారు? అందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ హెచ్ఎంటీవీ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇది మేము మొత్తం వాల్యూ అడిషన్ లోనే ఉన్నామండి. వీఆర్ నాట్ ఇన్ ప్రొడక్షన్. ఇన్ఫాక్ట్ 2015 లో నేను రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసినప్పుడు వి స్టార్టెడ్ విత్ ఎఫ్పిఓస్. సో 10 years బ్యాక్ అక్కడ నుంచి వాళ్ళకి వాల్యూ అడిషన్ నేర్పించడము, వాళ్ళకి కావాల్సిన కాన్సెప్ట్స్ అన్ని చేసుకుంటూ అక్కడ బిజినెస్ ఎంటిటీస్ ఏమేమి చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్స్ వి వర్ ఎంగేజ్డ్ ఇన్ ట్రైనింగ్ అండ్ స్టిల్ ద ప్రాసెస్ ఇస్ కంటిన్యూయింగ్. బట్ నాకు అక్కడ రెస్ట్రిక్షన్ అంత మూలంగా దెన్ వి స్టార్టెడ్ అగ్రిగర్ అనే సంస్థని 2019 లో స్టార్ట్ చేసి మన చౌటుప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో మనకి ప్రాసెసింగ్ యూనిట్ ఉందండి. ఇక్కడ మనము ఇచ్చే అందుబాటులో ఉండే సర్వీస్ ఏంటి అంటే మ్యానుఫాక్చరింగ్ యాజ్ అ సర్వీస్ అంటాం. అంటే ఒక మ్యానుఫాక్చరింగ్ ఒక సర్వీస్ మోడ్ లో ఇవ్వటం మూలాన ఏ రైతు అయినా పండించేది ఏ ప్రోడక్ట్ అయినా సరే, మీరు ఇప్పుడు మా దగ్గర ఉన్న యూనిట్స్ లో చూసుకుంటే వడ్లు పండిస్తుంటే మాకు రైస్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, పప్పులు పండిస్తుంది పప్పు దినుసులు పండిస్తుంటే దాల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, అలాగే మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, రవ్వ మేకరు, ఫ్లోర్ మేకరు, అలాగే స్పైస్ మిక్సెస్ చేసే వాళ్ళకి చిల్లీ అండ్ టర్మరిక్ ప్రాసెసింగ్ యూనిట్, అంటే అడ్వాన్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్ని మన దగ్గర ఉండటం ఉంది. అలాగే మీరు ఇప్పుడు అన్నది ఇన్ఫాక్ట్ టొమాటోస్ ఇదంతా వి హావ్ సీన్ లైక్ పాస్ట్ 10 years నుంచే కాదు, ఇది ఎప్పుడు మనం ఉండేది. అంటే రైతులకి ఎంత చెప్పినా సరే ఆ సీజన్ లో ఎక్కువ వాల్యూమ్స్ వస్తుంది అని చెప్పేసి అందరూ అదే పండించడం అవుతుంది. వీ వేర్ నాట్ ఏబుల్ టు క్రాక్ దట్. ఇన్ఫాక్ట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ అంటే అగ్రికల్చర్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అందరికీ చాలా రెగ్యులర్ గా ట్రైనింగ్స్ చేస్తారు. బట్ రైతులకి ఏంటి అని అంటే చాలా ఈజీ అయిపోతుంది. వడ్లు ఎలా పండిస్తున్నారో టమాటాలు అలాగే పండిస్తున్నారు. అది సీజన్ లో మనకు కావాల్సింది ఏంటి అని అంటే మార్కెట్ కి అనుగుణంగా మనం ఏదైతే ప్రోడక్ట్ అంటే రైతులకి కాదు సామిని గారు, రైతులకి ఈ టైంలో మార్కెట్లో టమాటా ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ చెప్తున్నా, ఈ టైంలో క్రాప్ రాకూడదు, ధర రాదు అన్న సంగతి వాళ్ళకి తెలుస్తుందా ముందు నుంచే? తెలుస్తుందండి. ఇన్ఫాక్ట్ వాళ్ళకి అంటే మీకు నాకు కన్నా ఇన్ఫర్మేషన్ ఎక్కువ, బికాజ్ అన్ని సంవత్సరాల నుంచి పండిస్తారు, ఈ సీజన్ లో తక్కువ వస్తుంది అనేది వాళ్ళకి ఉంటుంది. అవగాహన మేము ఇస్తూ ఉంటాం. అంటే డిపార్ట్మెంట్స్ అందరూ ట్రైన్ చేస్తుంటారు, మీరు ఒక క్రాప్ కాదు మల్టీ క్రాపింగ్ చేసుకోండి, ఈ దీంట్లో ఎక్కువ వస్తుంది, అట్లీస్ట్ ఒక దాంట్లో తక్కువ వచ్చినా సరే ఇంకొక దాంట్లో మెరుగైన ప్రైస్ వచ్చినప్పుడు మీకు అంటే బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అని. బట్ అది మార్పు తీసుకురావడం కొంచెం కష్టమైన పని. నాయుడు గారు చెప్పినట్లు గ్యాప్ ప్రాక్టీసెస్ అంటాము, ఆర్గానిక్ లో తీసుకురావడానికి ఇవన్నీ చేస్తూ ఉంటాం. బట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి ఇంకొంచెం ప్రయత్నం చేయటం. కానీ ఇప్పుడు అందుకని ఎఫ్పిఓస్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో వాళ్ళు మార్కెట్ ఓరియంటెడ్ గా పండించాలి అనే కాన్సెప్ట్ లో అందరూ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, రూరల్ డెవలప్మెంట్ అందరూ వర్క్ చేస్తున్నారు. సో రైతులకి ఏం చెప్తారు సామిని గారు? రైతులకి ఎలాంటి, అంటే వాళ్ళు పండించేది ఏ పంటనా కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్స్పోర్ట్ చేయాలి, లేదంటే మన మార్కెట్ లో ఇప్పుడు బత్తాయిలు ఉంటాయి ఉదాహరణకి, చాలా మంది చెప్తారు బత్తాయిలు ఢిల్లీలో మంచి ధర వస్తాయని చెప్తారు, మనకేం ఇక్కడ పాపం కొనేవాళ్ళు లేక ఆటోల్లో కారులు వేసుకుని రోడ్ల మీద అమ్ముతుంటారు. సీజన్ రిలేటెడ్ అండి ఇదంతా. ఆ సీజన్ లో మనకి పంట ఎప్పుడైతే ఎక్కువగా పండుతుందో మార్కెట్ లో అవసరం మనకు ఉండదు, సో అప్పుడు రేట్ తగ్గుతుంది. సింపుల్. సో మనం మార్కెట్ కి అనుగుణంగా మనం ఎప్పుడైతే పండిస్తామో, అంటే మనకి గత 2-3 years మార్కెట్ రీసెర్చ్ చేసుకున్నా సరే ఈ పంట ఇప్పుడు షార్టేజ్ ఉంటుంది అనేది మనకి ఈవెన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తారు. ఆ డీటెయిల్స్ తీసుకుంటే మనం పండించడం ఒకటి, దాని తర్వాత పండించిన దానికి పండించారు ఇప్పుడు తర్వాత ఏం చేయగలుగుతాము అని అంటే, ఈ టైంలో మీరు ఏదైతే టొమాటో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారో దాని వాల్యూ అడిషన్ ఎలా చేయాలి అనే దాని మీద కాన్సెప్ట్ మీద మేము ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్స్ కూడా ఎలా అంటే సోలార్ డిహైడ్రేషన్ అనే కాన్సెప్ట్ ఉంది మాకు. డిహైడ్రేటర్స్ అంటే ఎండ పెట్టుకుని ఒరుగులు అమ్మటము. ఆ ఒరుగుల మూలంగా ఏంటి అని అంటే మనకి షెల్ఫ్ లైఫ్, టొమాటో అనుకోండి మనకి 3 days 4 days కి పంట కుళ్ళిపోవటం అవుతుంది, పారబోయటం అవుతుంది. అదే మనం ఆ 3 days టైం ని మనము డిహైడ్రేషన్ లో పెడితే కనుక
ఆ షెల్ఫ్ లైఫ్ ని మనము ఆ ఎండిపోయిన దాన్ని మనకి వాల్యూమ్ వైజ్ గా తగ్గుతుంది ఫస్ట్, Okay. స్టోరేజ్ స్పేస్ తక్కువ పడుతుంది. మోర్ ఓవర్ షెల్ఫ్ లైఫ్ కూడా ఆల్మోస్ట్ 6 months to 1 year వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అదే టొమాటోకి. ఓకే. అండ్ దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి అనే దాని మీద మేము ఈ ట్రైనింగ్స్ కూడా మేము 3 to 5 days ట్రైనింగ్స్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్స్ ఇస్తాము ఓకే. దాంట్లో ఓకే. టు క్రియేట్ అవేర్నెస్, టు క్రియేట్ మోర్ ఆఫ్ వాల్యూ అడిషన్ అవేర్నెస్ టు ద FPOs అండ్ ఫార్మర్స్. Okay. అండ్ మోర్ ఓవర్ ఎట్లా అంటే దీని తర్వాత వాళ్ళు పెట్టుకోవడానికి అనుసంధానం కూడా వి కనెక్ట్ టు ద మెషినరీ సప్లయర్స్. Okay. ఇప్పుడు డిహైడ్రేటర్ ఎక్కడ కొనాలి అనేది ఒక అవును, క్వశ్చన్ అవును. ఉంటుంది. సో వి ఇన్క్యుబేట్ దెమ్ అన్నమాట. Okay. ఇంక్యుబేషన్ మోడల్ లో 1 year లో ఏం చేస్తామనంటే వాళ్ళకి ఈ అవగాహన ఇవ్వటము, ట్రైనింగ్ ఇవ్వటము, Support దాని కూడా తర్వాత ఇస్తాం. వాటి మెషినరీ పెట్టుకోవాలంటే కూడా సపోర్ట్ ఇస్తాము. దానికి ఏదైనా రిలేటెడ్ లోన్స్ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి, నాబార్డ్ దగ్గరికి వెళ్ళి, లేదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏం అలొకేషన్స్ ఉన్నాయి దానికి రిలేట్ చేసుకుని, Okay. ఈవెన్ కమ్యూనిటీ వైజ్ కూడా SC/ST కి కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. ప్రతి Okay. స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు యాక్చువల్లీ ఫుడ్ ప్రాసెసింగ్ మీద చాలా బెనిఫిట్స్, Focus ఉంది. చాలా స్కీమ్స్ రిలీజ్ చేయడం అవును, జరిగింది. అవును. ఇన్ఫాక్ట్ 6% అంటే ₹1 వడ్డీకి మనకి 2 కోట్లు పెట్టి నేను ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టాను అంటే అది వాస్తవం. ఐ డిడ్ ఇట్. ఎస్. సో ఓకే. ఇప్పుడు అది మనము ఎప్పుడైతే మనము వోకల్ గా ఎప్పుడైతే ఎక్కువ చెప్పడం జరుగుతుందో Okay. చాలా మందికి అవగాహన లేదు అసలు ఇది ఇలా ఉంది అని. అవును, అవును. సో ఇక్కడ మనకి చాలా పెద్ద గ్యాప్ ఉంది. Okay. ఆ గ్యాప్ ని మనం అడ్రస్ చేయడానికి మనం ఆన్లైన్ వెబినార్స్ రేపు మార్నింగ్ 11:30కి ఓన్లీ గవర్నమెంట్ స్కీమ్స్ అవైలబుల్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అని. Okay. వి జస్ట్ చార్జ్ నామినల్లీ, వి డోంట్ గివ్ ఎనీథింగ్ ఫ్రీ Okay. బికాస్ ఆర్స్ ఇస్ అ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఫ్రీగా వచ్చింది ఏది Okay. వాల్యూ ఉండదు అనేది మేము నమ్ముతాము. అవును, సో వి అవును, చార్జ్ అవును. ₹200, ₹500 అలా చార్జ్ చేసి Okay. we take that 3 hours, 3.5 hours, we take question and answers, ఏ స్కీమ్ దేనికి అనేది. సో Okay. ప్రొడక్షన్ నుంచి తీసుకుని వి గో ఇన్ టు ప్రొడక్షన్, ప్రాసెసింగ్, తర్వాత ప్యాకేజింగ్, తర్వాత మార్కెటింగ్, తర్వాత ఎక్స్పోర్ట్స్, ఇలా స్టేజ్ వైజ్ గా వి ఎక్స్ప్లెయిన్ అనమాట. Oh. సో ఎవరికైతే దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ సెగ్మెంట్ లో వాళ్ళు ఎంటర్ అవుతారు. Okay. వాళ్ళకి ఎంటర్ప్రైజ్ ప్రమోషన్ కూడా మేము EDPs అన్ని చేయడం జరుగుతుంది. రైట్ సామిన్ గారు.